గుప్త విషయంలో మాత్రము స్పష్టంగా ఎమ్మెల్యే వాడి ఇన్వాల్వ్మెంట్ లేదు. తప్పు సమాచారం ఇచ్చి మా మీద ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారి తప్పుదా పట్టించారు. దయచేసి లీలావతి గారు నిధుల విషయంలో మాత్రము ఇప్పుడు చెప్తాను, మాట దొల్లింటే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇసు సమయం మళ్ళీ ఈ ఘటన అయింది, ఏదో బిగాశారు అది అని చెప్పాను. అప్పుడు ఇమీడియట్గా బాధపడి నేను దీక్ష కూర్చున్నాను. ఎందుకు దీక్ష కూర్చున్నాను ఇదే కారణం, కోపంతో ఇంకోటి కాదు. ఎక్కడ నాకు అటెన్షన్ రావట్లేదు. ఎమ్మెల్యే అపాయింట్మెంట్ సరిగ్గా వీళ్ళు మనవులు కొంత మాట్లాడట్లేదు, వాళ్ళ కంట్రోల్ అవ్వట్లేదు, నాకు అవకాశం దక్కట్లేదు. సో నేను ఎట్లా బతకాలి, ఎట్లా నా ప్రాణం కాపాడుకోవాలి దీక్ష కూర్చున్నాను. కానీ ఒకవేళ ఎక్కడైనా వల్ల మాట దొర్లిందేమో వాళ్ళ మీద, రాజకీయంగా అట్లా హింసపడుతున్నారని చెప్పేసి. కానీ గుప్త నిధుల విషయంలో మాత్రము ఇప్పుడు చెప్తాను, మాట దొర్లింటే ఐఎమ్ సారీ ఫర్ దట్. పూర్వకంగా చెప్పలేదు, ఎక్కడైనా మాట దొర్లింటే ఒకటి చెప్తాను, నేను పబ్లిక్ వాళ్ళకి సారీ చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. అంటే ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దండి, ఇది మనకు మంచిది కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు మా ఎమ్మెల్యే, నేను మీ ఓటర్ని, మీరు నా భక్తురాలు, నేను మీ పూజారిని, అంతే. ఇది ఉండాలి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఎవరు నన్ను అనితాభాషిద్దండి.